నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ ఆశ్రిత శ్వేడి. ఐఎమ్ హాస్పిటలిస్ట్ హియర్ ఇన్ యుఎస్. నేను గత సంవత్సరం పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్ బోత్ ఇన్ ఐసీయూ అండ్ జనరల్ వార్డ్స్. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే సెకండ్ కోవిడ్ వేవ్ మన భారతదేశంలో విపరీతంగా ఉందండి. అండ్ ఆల్సో ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా ఉంది. దాంతోపాటు సోషల్ మీడియాలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. దీనివల్ల జనరల్ పబ్లిక్ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక ఆందోళనకు గురవుతున్నారు. పాండమిక్లో ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారండి. వాస్తవానికి వస్తే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు దాదాపు 80-90% వరకు మైల్డ్ సిమ్టమ్స్తో ఉంటారండి. సో ఇలా మైల్డ్ సిమ్టమ్స్తో ఉన్న వాళ్ళని మనం హోమ్ కేర్ ట్రీట్మెంట్ తోటి నయం చేయొచ్చండి ఈజీగా అండర్ డాక్టర్ సూపర్విజన్. సో ఎలా ఈ హోమ్ కేర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది నేను మీకు ఈజీగా చెప్తాను. 5S గుర్తుపెట్టుకోండి. 5S's. మొదటి S సిమ్టమ్ మానిటర్. ఈ కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు: హెడేక్, పింక్ ఐ, కంజంక్టివైటిస్, రన్నీ నోస్, సోర్ థ్రోట్, కొంతమందికి వాసన పీల్చే సెన్సేషన్, తర్వాత టేస్ట్ సెన్సేషన్ పోతాయి, తర్వాత కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఫీవర్, మైల్డ్ ఫీవర్ ఉండొచ్చు, హై గ్రేడ్ ఫీవర్ ఉండొచ్చు అండి. తర్వాత విపరీతమైన బాడీ ఏక్స్, జనరలైజ్డ్ వీక్నెస్, ఏమి చేయలేనంత బడలిక ఉండొచ్చు. సో ఐ హ్యావ్ సీన్ 30% ఆఫ్ పేషెంట్స్ ప్రెజెంట్ విత్ GI సిమ్టమ్స్, అంటే నాసియా, వామిటింగ్, అబ్డామినల్ డిస్కంఫర్ట్, తర్వాత డయేరియా, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు. కొంతమంది బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయండి వాళ్ళకి. అండ్ ఫ్యూ పేషెంట్స్ దే ఆల్సో ప్రెజెంట్ విత్ హార్ట్ అటాక్ లాగండి, చెస్ట్ పెయిన్ తోటి, స్ట్రోక్ సిమ్టమ్స్, కొంతమందికి ర్యాష్ ఫామ్ అవుతుంది. సో ఇలా రకరకాల సిమ్టమ్స్తో ఉంటారు. మైల్డ్ సిమ్టమ్స్ అంటే ఫీవర్, కాఫ్, కోల్డ్ ఇలా ఉన్న వాళ్ళని మనము ఇంట్లో ట్రీట్ చేయొచ్చు విత్ డాక్టర్ సూపర్విజన్. సో దట్ ఈస్ సిమ్టమ్ మానిటర్. సో వన్స్ సిమ్టమ్స్ రాగానే సెల్ఫ్ ఐసోలేషన్. సో సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్ళాలి. సెల్ఫ్ ఐసోలేషన్ అంటే ఏంటి? మీరు మీ ఇంట్లో ఒక రూమ్లో సెపరేట్గా ఉండాలండి. వేరే హౌస్ హోల్డ్ మెంబర్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మిక్స్ అవ్వద్దు. వీలైతే సెపరేట్ బాత్రూమ్ వాడండి. విండోస్ ఓపెన్ చేసి పెట్టండి, ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు తప్పకుండా మాస్క్ వేసుకోండి. వాళ్ళు మీ డోర్ ముందర ఫుడ్ తెచ్చిపెట్టినప్పుడు మాస్క్ వేసుకొని ఫుడ్ తీసుకోండి. సెపరేట్ ప్లేట్, సెపరేట్ గ్లాస్ మెయింటైన్ చేయండి. డోంట్ మిక్స్ విత్ ద హౌస్ హోల్డ్ మెంబర్స్. తర్వాత దట్ ఈస్ సెల్ఫ్ ఐసోలేషన్. సెల్ఫ్ ఐసోలేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తికి సస్పిషన్ ఉందనుకోండి, వాళ్ళకి కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, లేకపోతే ఒక కోవిడ్ ఉన్న వ్యక్తితో మాట్లాడినా, లేకపోతే వాళ్ళతోటి కాంటాక్ట్లోకి వచ్చినా వాళ్ళు తప్పకుండా సెల్ఫ్ క్వారంటైన్, సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి. ఎక్స్పోజ్ అయిన టైం నుంచి సిమ్టమ్స్ ప్రెజెంట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. 3 to 14 days ఉంటుందండి. ఈ టైం పీరియడ్లో వాళ్ళు ఈజీగా వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేయగలుగుతారు. కొంతమందికి సిమ్టమ్స్ కూడా రావండి, ఏసిమ్టమాటిక్గా ఉంటారు. కాబట్టి ఇది చాలా క్రూషియల్ పీరియడ్, ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది. సో అంటిల్ ప్రూవన్ అదర్వైజ్ మీకు ఎనీ కాఫ్, కోల్డ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్ళండి. ఎందుకంటే కోవిడ్ టెస్ట్ చేయించుకునే అవైలబిలిటీ ఉండకపోవచ్చు, లేకపోతే ఇట్ టేక్స్ టైం రిజల్ట్ రావడానికి. ఈ టైం పీరియడ్లో మీరు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండండి. సో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు మూడవది గమనించుకోవాల్సింది సపోర్టివ్ కేర్. సో సపోర్టివ్ కేర్ అంటే ఏంటి? మీరు రెగ్యులర్గా టెంపరేచర్ చెక్ చేసుకోండి.
లో గ్రేడ్ ఫీవర్ 99-100 degrees Fahrenheit ఇలా టెంపరేచర్ ఉన్నప్పుడు పారాసిటమాల్ వేసుకోండి. ఒకవేళ పారాసిటమాల్తో ఫీవర్ కంట్రోల్ కాకపోతే మెఫ్టాల్ స్పాస్ వేసుకోండి. మీ డాక్టర్ని సంప్రదించండి. రెగ్యులర్గా బ్రీతింగ్ అది చెక్ చేసుకోండి. మీకు దగ్గర పల్స్ ఆక్స్ మానిటర్ ఉంటే మీ సాచురేషన్స్, ఆక్సిజన్ సాచురేషన్స్ చెక్ చేసుకోండి. అబౌవ్ 94 ఉంటే ఇట్స్ అ గుడ్ రీడింగ్. సో కంటిన్యూ హోమ్ కేర్. తర్వాత ఈ సపోర్టివ్ కేర్లో పార్ట్ ఏంటంటే డైట్. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 పూట్ల పోషకాహారం కావాలండి. వెన్ యూఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద వైరస్ బాడీలో ఫుల్ న్యూట్రిషన్ ఉండాలి. షుగర్, సాల్ట్ ఇలా ఎక్కువ ఉండే ఫుడ్ అవాయిడ్ చేయండి. సోడా, జ్యూసెస్ అంటే కాన్సన్ట్రేటెడ్ జ్యూసెస్ అవన్నీ అవాయిడ్ చేయండి. ఫ్రెష్ ఫ్రూట్ తీసుకోండి. ప్రోటీన్ కంటైనింగ్ డైట్ తీసుకోండి. ఇవన్నీ బ్యాలెన్స్ డైట్. తర్వాత హైడ్రేషన్. మీరు బాడీని హైడ్రేషన్తో ఉంచుకోవాలి. లైక్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, లిక్విడ్స్ తీసుకోవాలి. యూరిన్ అవుట్పుట్ చెక్ చేసుకుంటూ ఉండండి. లైక్ యూరిన్ అవుట్పుట్ ఇస్ అన్ ఇండికేషన్ మీ బాడీ వెల్ హైడ్రేటెడా కాదా అని. ఒకవేళ మీకు జిఐ సిమ్టమ్స్ ఎక్కువ ఉండి మీరు ఇంటేక్ మెయింటైన్ చేయలేకపోతే మీరు డాక్టర్ని సంప్రదించండి. హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని హైడ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత స్ట్రెస్. సో మైండ్ పీస్ఫుల్గా పెట్టుకోవాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. సో ట్రై టు డూ సమ్ యాక్టివిటీ మీ ఉన్న రిస్ట్రిక్టెడ్ ఏరియాలో. వీలైనంత వరకు కదులుతూ ఉండండి, మూవ్ అవుతూ ఉండండి. బెడ్కే రెస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీ యాక్టివిటీ చేయండి. ఏమైనా ఇంట్రెస్టింగ్ హాబీస్ ఉంటే అవి మ్యూజిక్ వినడము లేకపోతే ఎనీ యాక్టివిటీ చేయండి. ఫోన్ తీసుకొని ఫ్రెండ్తో మాట్లాడండి. సో దీస్ ఆర్ ఆల్ సపోర్టివ్ కేర్. దట్ ఈస్ థర్డ్ ఎస్. ఫోర్త్ ఎస్ ఇస్ స్లీప్. ఎడిక్వేట్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది కావాలండి. నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఫంక్షన్ అవుతుంది మనం ఎడిక్వేట్ రెస్ట్ ఇస్తే బాడీకి. 7 to 8 గంటల నిద్ర కావాలండి రోజుకి. సో లాస్ట్ ఎస్, వెన్ టు సీక్ హాస్పిటల్ అడ్మిషన్. ఎప్పుడు హాస్పిటల్ అడ్మిషన్కి మనము వెళ్ళాలి? ఎప్పుడైతే మన ఫీవర్ కంట్రోల్లో లేదు, పర్సిస్టెంట్గా ఉంది, లైక్ హై టెంపరేచర్స్ ఉన్నాయి, పారాసెటమాల్ వేసుకున్న తగ్గట్లేదు, మెఫ్టాల్ స్పాస్ వేసుకున్న తగ్గట్లేదు, 3 రోజుల వరకు పర్సిస్టెంట్గా ఉంది, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. తర్వాత బ్రీతింగ్. సో మీరు పల్స్ ఆక్స్ చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు బ్రీతింగ్ లెస్ దెన్ 94 పడిపోతుందంటే దట్ ఈస్ ఇండికేషన్ ఫర్ ఇమీడియట్ హాస్పిటలైజేషన్. మెయింటైన్ అవ్వట్లేదు పల్స్ ఆక్స్, బ్రీతింగ్ కష్టంగా ఉంది. ఒకవేళ మీ దగ్గర పల్స్ ఆక్స్ లేని పక్షంలో అనదర్ ఇండికేటర్ ఏంటంటే రెస్పిరేటరీ రేట్. సో చెస్ట్ మనం గాలి తీసుకున్నప్పుడు, ఊపిరి తీసుకున్నప్పుడు ఇలా పైకి చెస్ట్ వెళ్ళి లోపలికి వెళ్తుంది. సో దట్ ఈస్ 1 breath. నార్మల్ మనిషి 12 to 20 breaths per minute ఉంటుందండి మనిషికి. అదే వాళ్ళకి ఏమైనా అండర్లైంగ్ లంగ్ ప్రాబ్లమ్స్, నిమోనియా లేకపోతే సిఓపిడి ఇలా ఎనీ లంగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు బ్రీతింగ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 12 to 20 రేంజ్కి మించితే లైక్ 20 అబోవ్ లైక్ 30 అలా వెళ్తే 30 అంటే ఇట్స్ లైక్ క్రిటికల్ అనమాట. సో సిమ్టమ్స్ సివియర్గా ఉన్నట్టు. దట్ ఈస్ అనదర్ ఇండికేటర్. సో మీ బ్రీతింగ్ రేట్ని చెక్ చేసుకోండి. అది ఒక బ్రెత్. సో అట్లా 12 to 20 బ్రెత్స్ ఉంటాయి నార్మల్ పర్సన్కి పర్ మినిట్. అది మన రెస్పిరేటరీ రేట్. వెంటనే మీరు హాస్పిటల్కి కాల్ చేసి డాక్టర్ని సంప్రదించండి. ఇంకా ఈజీగా ఈ 5Sలు గుర్తుపెట్టుకుంటే మీరు సులువుగా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతారండి.
symptom monitoring, self-isolation, supportive care, sleep, when to seek hospital admission. ఇవి మైండ్లో పెట్టుకోండి అండ్ డాక్టర్ సూపర్విజన్లో కేర్ తీసుకోండి. ఆందోళన చెందొద్దు. ప్యానిక్ ఇస్ నాట్ ద వే టు గో. ట్రై టు మెయింటైన్ డిస్టెన్స్, స్టే హోమ్, వేర్ మాస్క్ ఎట్ ఆల్ టైమ్స్. తప్పకుండా ఈ నియమాలన్నీ పాటించండి. సెల్ఫ్ ఐసోలేషన్ అనేది ఇంపార్టెంట్. తర్వాత టెలికాన్సల్టింగ్ చేస్తున్నామండి. సో ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ ఆల్ ఎట్ ఎనీ టైమ్. సో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనే ఒక గ్రూప్ ఉంది. సో మేము ఫ్రీగా కన్సల్టేషన్ చేస్తున్నాం ఇండియాలో ప్రజలకి. సో ఇవి డిఫరెంట్ టెలిహెల్త్ ప్లాట్ఫామ్స్ మీద మీరు అప్రోచ్ అవ్వచ్చు మమ్మల్ని. అమ్మ ఫర్నిచర్ వారి కాంబో ఫర్నిచర్ ఆఫర్ 97,500 రూపాయల విలువ గల కింగ్ సైజ్ డబుల్ కాట్ ప్లస్ గోద్రెజ్ మ్యాట్రెస్, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, సోఫా సెట్ ప్లస్ టీపాయ్ ఆర్ కార్నర్ సోఫా సెట్ ప్లస్ టీపాయ్ కేవలం 69,500 రూపాయలు మాత్రమే. మరెవ్వరికీ సాధ్యం కాని అతి తక్కువ ధరలతో సరికొత్త మోడల్స్ తో ఫర్నిచర్ కొనుగోలుపై 0% బజాజ్ ఈఎంఐ ఫైనాన్స్ సదుపాయం కలదు. సంప్రదించండి. బ్రాంచ్ 1 మినీ బైపాస్ రోడ్ నెల్లూరు, బ్రాంచ్ 2 విజయ్ మహల్ గేట్ దగ్గర పొగతోట నెల్లూరు.